ఇది ఎలా ఉందంటే ఒక కిరీటం లాగా ఆ ఫౌంటైన్ లో నుంచి పొగల్లా వస్తున్నాయి అనమాట పైకి. ఏదో అంత ఫన్ ఉంది, అరిచేస్తున్నారు. స్పీడ్ గానే వచ్చింది మళ్ళీ. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. రన్నింగ్కి వాకింగ్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. ఈరోజు వెదర్ అయితే మంచిగా ఉంది, మబ్బు బట్టి. చూద్దాం ఎండ వచ్చేస్తుందో వర్షం పడుతుందో. ఏమాత్రం లైట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేయాలి మరి వాకింగ్కి వెళ్ళి వచ్చి లంచ్ కూడా చేసేసి ఫ్రెష్ అయిపోయాను. అయితే ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చి దగ్గరగా 3 సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళలేదు. బేసిక్గా హైదరాబాద్ ఎవరు వచ్చినా సరే మ్యాక్సిమం విజిట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని నేను చూసి మీకు కూడా చూపిస్తాను, పదండి. ఇప్పుడే వచ్చాం గైస్. ఇక్కడ నా వెనక్కి కనిపిస్తుంది చూసారు, అదే సీనియర్ ఎన్టీఆర్ గారి సమాధి అనమాట. ఇది ఓన్లీ సమాధి వరకే అంట. అటుపక్కనేమో పార్క్ ఉంటుందంట. ఇప్పుడు లోపలికి వెళ్ళి అది ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. చెప్పులు విప్పేయాలంట, చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. ఇక్కడ చెప్పులు ఇప్పేద్దాం. ఇక్కడ మొత్తం కూడా ఏవో పనులు జరుగుతున్నాయి. సరే ఎంట్రీ లేదా ఇట ఎంట్రీ అట్టించా మొత్తం చేస్తున్నారనమాట. ఇప్పుడు చూడండి భలే ఉంది బొమ్మ. ఎన్టీఆర్ గార్డెన్స్ మెమోరియల్ టు నందమూరి తారక రామారావు గారు, ఓపెన్ టు పబ్లిక్ బై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 28/5/1999, 28/1/1999 పుట్టాను నేను. పక్కన మొత్తం కూడా ఇలా గార్డెన్లా ఉందన్నమాట, ఆ గ్రేవ్ యార్డ్ పక్కన. ఇదిగోండి ఇటు నుంచి కూడా ఒక ఎంట్రీ ఉందన్నమాట. కానీ చాలా అసలు ఇది ఎలా ఉంది మళ్ళీ చూడడానికి. ఇది ఎలా ఉందంటే ఒక కిరీటం లాగా పైన మొత్తం ఇలాగ 4 వైపులా 4 బొమ్మలు. ఎదర ఆర్చ్ ఏంటంటే ఒక మనకి సినిమాల్లో చూపిస్తారు కదా స్వర్గంలోకి ఎంట్రన్స్ ద్వారాలు, ఆ టైపు చేశారు. ఈయన 1996లోనే చనిపోయారు. నేను పుట్టిన 1999. సో నాకు అసలు ఏం తెలియదు. ఇదిగోండి గైస్, ఇదే అనమాట ఆయన సమాధి. చాలా గొప్ప వ్యక్తి నిజంగా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా ఈరోజు మన తెలుగు వాళ్ళకి, తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రజలు ఉన్నారు అని బయట మిగిలిన దేశానికి తెలిసిందంటే ఈ గొప్ప మనిషి వల్లే. తెలుగుదేశం అనే పార్టీ పెట్టడం, గెలవడం నాకన్నా ఆ ఏజ్ అప్పుడు ఉన్న అంకుల్స్కి గట్టా ఇంకా బాగా తెలుస్తుంది. సో కాసేపు ఇక్కడ అలా కాసేపు ఉంటాను, ఒక 5 నిమిషాలు అలా ఉండి వెళ్ళిపోదాం. అది కూడా చూసారా అలా ఆర్చ్ కట్టారు అనమాట. అందులో నుంచి నార్మల్గా వస్తారు లోపలికి. సో అక్కడ రిపేర్ జరుగుతుందని చెప్పేసి మనం వెనక నుంచి వచ్చాం. ఆ పైకి ఎక్కి పెయింట్లు వేస్తున్నారు, పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పక్కనే ఎన్టీఆర్ పార్క్ అనమాట. ఆ లోపలికి వెళ్దాము. మరి ఇక్కడ చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. అక్కడ నల్లగా కనిపించేవన్నీ కూడా గబ్బిలాలే మొత్తం. ఇదిగోండి ఆ పైన మొత్తం గబ్బిలాలు, ఇక్కడ గబ్బిలాలు, ఈ వెనక పైన అదిగోండి ఆ చివరి కూడా ఉన్నాయి చూడండి గబ్బిలాలు. ఇప్పుడే అక్కడ నుంచి పార్క్ దగ్గరికి వచ్చాం. మాతో పాటు శాండీ కూడా వచ్చిందనమాట. జ్వరం వచ్చింది, అందుకే ఇలా ఉన్నాను. జ్వరం లేకపోయినా అలాగే ఉంటావు కదా నువ్వు నీకు తెలుసమ్మా ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ నీకేం తెలియదులే. కానీ 1996 అంటే నీకు పెళ్ళి అయిపోయినట్టు ఉంది అప్పటికి. నాకు తెలియదు, నాకు అసలు ఏం తెలియదు సీనియర్ ఎన్టీఆర్ గురించి. నువ్వు ఫ్యాన్? నువ్వు ఎవరి ఫ్యాన్ అమ్మా? నువ్వు ఎవరి ఫ్యాను? ఇప్పుడు కాదే, అప్పట్లో హీరో ఏ హీరో ఫ్యాను? అప్పుడు ఏమోరా గుర్తులేదు. నేనైతే ఏ సినిమా రిలీజ్ అయితే ఆ హీరో ఫ్యాన్నే. అప్పట్లో ఉండుంటే ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పేవాడిని. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏముంటాయి ఏంటో చూద్దాం. ఈ కార్ పార్కింగ్ వచ్చేసరికి 50 రూపాయలు కట్టాలి, 50 రూపాయలు పే చేయాలి. అదే బైక్ అయితే 20 రూపీస్ అనుకుంటా. ఇప్పుడే చెక్కింగ్ జరిగింది. పార్క్ గార్డెన్ కదా వాళ్ళు, ఇక్కడ కూడా చెక్కింగ్ ఉందేంటి? ఇక్కడ ఏమైనా జరిగినాయి. ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడేమో ఇలా చిన్న ఫౌంటైన్ లా పెట్టారు అనమాట. ఓ ఇది చూడండి, క్రొకైడైల్ నోట్లో నుంచి వాటర్ వస్తున్నట్టు. కానీ ఇది ఎప్పుడో కట్టినా సరే ఎంత బాగా కట్టారో చూడండి. కొంచెం మెయింటెనెన్స్ సరిగ్గా ఉండి రంగులు వేస్తే అదిరిపోద్ది. ఆర్కిటెక్చర్ మామూలుగా లేదు. ఇది నత్తల్లా ఉన్నాయి, క్రొకోడైల్స్, పాము, చాలా బాగుంది చూడడానికి. ఇదిగోండి ఇక్కడ బయట నంది కూడా ఉందన్నమాట. ఇలా ఆన్లైన్ పేమెంట్ అయితే ఇలాగ స్కాన్లు ఇచ్చారు, స్కాన్ చేసి పేమెంట్ చేసేయచ్చు. క్యాష్ అయితే అక్కడ తీసుకుని అలా లోపలికి ఉంది. పార్క్ అంటే ఏదో చిన్న పార్క్ అనుకున్నాను, కానీ ఇది ఉంది, విషయం ఉంది. ఇప్పుడు దాకా రాలేదు నేను హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు అయినా. ఇక్కడ ఇలా చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇలా పైనుంచి కిందకి జారితే బాగుంటుందిరా, ట్రై చేయొచ్చు కదా. చేతులలో ఉన్నాయో చెక్కేస్తాయి, మొత్తం చెక్కేస్తారు అంటారు చూసావా, నిజంగా చెక్కేస్తుంది. ఇలా పైకి ఎక్కితే వెనక సచివాలయం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇటుపక్క వచ్చేసరికి అంబేద్కర్ గారు కనిపిస్తున్నారు.
చాలా పెద్ద విగ్రహం. కొంచెం ఎదురుకు వస్తే ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది. ఆ ఫౌంటైన్లో నుంచి పొగల్లా వస్తున్నాయి అనమాట. పైకి ఏదో పొగలు వస్తున్నట్టు అనిపిస్తుంది చూడడానికి. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ అలా కనిపిస్తుంది అనమాట మనకు చూడడానికి. బాగుంది, ఇది చాలా భలే ఉంది. ఇదిగోండి ఇక్కడికి పడుతున్నాయి వాటర్ డ్రాప్స్ అక్కడ నుండి. తడుస్తావు, వాటర్ పడి తడవేంట్రా. నువ్వు వస్తున్నావని ముందు చెప్పేవేంటి వాళ్ళు వీళ్ళకి? మరి అక్కడేంటి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాశారు. ఇక్కడేమో కొన్ని ఆడుకునే ఉన్నాయి అన్నమాట. ఇదేదో 3D సినిమా అంట. అక్కడ బోటింగ్ అని పెద్ద బోట్లు కనిపించినాయిరా. ఈ అనుకుంటా బోటింగ్ అంటే ఏమో బోటింగ్ ఎదుగు చూడు, బోటింగ్ చేద్దామని వచ్చేస్తున్నాం. అవే బోట్లు. మనకేమైనా కొత్త ఏంట్రా మోసపోవడం. చాలా ఉన్నాయి ఆడడానికి. 3D సినిమా అంటే వెళ్దామా? ఎలా ఉంటుందో. ఒరే దాని సౌండ్ ఎలా వస్తుంది ఏంట్రా, తుప్పట్టేసిన దాని సౌండ్ వచ్చినట్టు. ప్లాస్టర్ కూడా వేసారు. అమ్మో నేను ఎక్కడరా బాబు. కోహినూర్ గార్డెన్. ఈ లోపల ఏముందో చూద్దాం. చెట్లు బాగా చెక్కారు వాళ్ళు, బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా. అన్నీ అలాగే ఉన్నాయి. మొత్తం చాలా చెట్లు ఉన్నాయి. ఈ ఫౌంటైన్సే ఉన్నాయి 3-4 ఇక్కడ. చెట్లు ఫౌంటైన్ తప్ప ఏం కనిపిస్తుంది. అదే ఇక్కడ నుంచి సచివాలయం చాలా అందంగా కనిపిస్తుంది. దాని పక్కనే ఇలా ఏదో మొక్కలా చెట్టులా ఉంది పెద్దది. జారడానికి గట్టి ఏవో ఉన్నాయి. ఇక్కడ ఏవో యాక్టివిటీస్ ఉన్నాయి మొత్తానికి. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది మొత్తానికి ఏదో వాటర్ స్లైడ్ గైస్. హైలాండర్ ఇది. పైనుంచి అక్కడి నుంచి ఇలా జారుకుంటూ కిందకి రావచ్చు. టికెట్ 100 రూపాయలు అంట. ఇది మాత్రం భలే ఉంది. అది చూడండి కోతి. ఆ కోతి పక్క మొక్క కోతి తెలిసిపోతుంది, అర్థమైపోతుంది చూస్తుంటే. ఏవో పళ్ళు లాగా ఉన్నాయి, మొత్తం ఫ్రూట్స్ లాగా. చూడడానికి చాలా చాలా బాగుంది. అలా దాని మీదకి వెళ్ళిపోవడమే. రే చివరికి వెళ్ళి ఆగుతామేమో. నీళ్ళు ఇక్కడ ఎవరైనా ఒకరు జారితే చూసి మనం జారదాం వాళ్ళు. జారు నాకు ఓపిక లేదురా, నువ్వు జారు. ఇదిగోండి మాయ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం అంతే. 100 రూపాయలు. అరుస్తున్నారు. అంత ఫన్ ఉంది, అరిచేస్తున్నారు. రే స్పీడ్గానే వచ్చింది మళ్ళీ. అంత స్పీడ్ వచ్చింది. మొత్తం పార్క్ మీద ఇది మాత్రం బాగుంది. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉంది. అందరూ వచ్చి అక్కడ ఫోటోలు దిగుతున్నారు. మా ఇక్కడ వీళ్ళని నన్స్ అంటారో మదర్స్ ఇంకేమంటారు, మదర్స్ ఏదో అంటారు. వీళ్ళని చూసినప్పుడల్లా నాకు దెయ్యాల సినిమాలు గుర్తొస్తాయి. ఎందుకంటే కన్జ్యూరింగ్ 1, కన్జ్యూరింగ్ 2 ఇవన్నీ కూడా వీళ్ళే అందులో నుంచి కాపాడతారు. దెయ్యం ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అందులో వీళ్ళ క్యారెక్టర్లు మెయిన్ ఉంటాయి అనమాట. వీళ్ళు చూసినప్పుడల్లా నాకు అయ్యే గుర్తొస్తాయి ఫోటోలు. పైన మొత్తం మబ్బు పట్టేసింది. ఏది గెద్ద. పైన మొత్తం మబ్బు పట్టేసింది. వర్షం పడిందంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. వర్షం స్టార్ట్ అవ్వక ముందే బయలుదేరిపోవాలి. వలీగాడు ఏదో చెప్పాడు ఇక్కడ. ఎందుకు వెళ్ళి ఇలా హెల్దీ తింటావు? నేను చెప్తున్నా, నేను తింటున్నా చెప్పు. ఈ రోజు యాక్టింగ్ చేయకు. 2 రోజులు వాకింగ్కి వెళ్తున్నాను. రాత్రి పొద్దున్నే వీడియో పెట్టాం. ఈ రోజు పొద్దున్నే. అది హెల్దీ ఫుడ్ రా. అది తొక్కేం కాదు. కూజీ అంటేనే హెల్దీ ఫుడ్. మైదాలు గీదాలు వేసేస్తే హెల్దీ ఫుడ్. అలా తినకోవాలి ఆయిల్ ఫుడ్ అలాగా. ఈరోజు నేను ఏం తిన్నానో తెలుసా గైస్? 200 grams చికెన్, 300 grams రైస్, 2 బాయిల్డ్ ఎగ్ అవే తిన్నాను. ఇప్పుడు మళ్ళీ ఏమైనా తినాలి. మొత్తం 2000 calories లెక్క పెడుతున్నాను. అందులో ఒక 70 grams ప్రోటీన్ ఉండేలా చూసుకుంటున్నాను. అలా మొత్తానికి గట్టిగా ప్లాన్ చేసి చేస్తున్నాను. బాగోదు వాళ్ళు ఇక్కడ ఏరియాలో బాగోదు నాకు తెలుసు కదా. తినాలి నీకు. స్వీట్ అయిపోతే ఇంకా చండాలనుకుంటాం. ఇప్పుడే లూలు మాల్కి వచ్చాము. వెజిటేబుల్స్ ఏమైనా తీసుకుందామని. ఇక్కడికి ముందు వద్దాం అనుకోలేదు, లేకపోతే ఇక్కడే తీసుకునే వాళ్ళం. ఫ్రూట్స్ ఇంకా తక్కువ రేటు ఉంటాయి ఇక్కడైతే. అమ్మ ఇదేంటో తెలుసా? దీంతో కూర వండుకుంటారంట. ఎప్పుడైనా తిన్నావా? దీన్ని ఆడితే అరటి చెట్టు వస్తుందా? అరటి గెల వస్తుంది. చెట్టు ఎందుకు వస్తుంది? చెట్టు గెల వస్తుంది. ఒరే ఇది గెల అవుద్ది. గెలలోంచి అట్టుపళ్ళు వస్తాయి. అట్టుపళ్ళు లోపల నల్లవి చిన్న చిన్న ఉంటాయి చూసావా, అవి విత్తనాలు. నాకు చెప్తా అగ్రికల్చర్ స్టూడెంట్ నేను. ఏంటి సార్ అండి ఏదో అంటున్నావు ఏంటి? పాము కాటేసింది, తినకూడదు. నువ్వు చూసావేంటి కాటేయడం? లేదు, టమాటో మీద వీడియో చేశారు కదా అప్పుడు. సెప్పెట్టి జాగ్రత్తగా పెట్టు. పాము కాటేసిందంట. 2 కన్నాలు పడితే. ఇదిగోండి గైస్, ఎప్పుడు వచ్చినా ఈ మేక తలకాయ మాత్రం డిసప్పాయింట్ చేయదు. భలే చదువుతారు నీట్గా. మా ఈ గుడ్లు చూడండి ఎలా ఉన్నాయో, పాము గుడ్లు లాగా. పాము గుడ్లు కాదు, పాము గుడ్లు. కౌజు పెట్ట పిల్లలు ఆడుకుంటారు. తినడానికే కదా అన్ని పెడతారు. ఇక్కడ తింటారా అని అడుగుతాం. పొద్దునే మనకి. ఇప్పుడే ఇంటికి వచ్చామ్మయ్యా. ఎన్ని కొనిపించేసిందో చూడు మా అమ్మ. మామూలుగా అయితే నేను వలీగాడు వెళ్తే మా ఇంట్లో ఏమీ లేవు అన్నట్టు మాకు కనిపించాయి, అవి మాత్రమే తెచ్చుకుంటాం.
మా అమ్మ వచ్చి రేపు ఇది అవసరం అవుతుంది, ఎల్లుండి ఇది అవసరం అవుతుంది అని చెప్పేసి మొత్తం అన్నీ కొనేసింది. అవి దగ్గర మనకి ఒక 1 నెల రోజులైనా వచ్చేస్తాయి ఈజీగా. ఈ సీతాఫలక్కాయలు తీసుకున్నాం, పగిలిపోయినాయి. ఏంటమ్మా ఇవి? సీతాఫలక్కాయలు. సీతాఫలం, ఫలక్కాయలు, ఆక్కాయలు, ఈక్కాయలు కాదు. ఫలక్నామా దాస్ పెట్టేందులో మొత్తం మొత్తం పగిలిపోయిందా? మొత్తం పగిలిపోయింది. ఫస్ట్ ఫ్రూట్ ఈ సీజన్. సీజన్ వస్తుందా? సీజన్ కాయ ఉంటుంది కదా ఇది. మరి సీజన్ కాకపోయినా ఎలా దొరుకుతుందిరా? హైబ్రిడ్. బా బా చాలా మందికి ఫేవరెట్ ఫ్రూట్ ఇది. ఈ రోజు నా డిన్నర్ చపాతీ చికెన్ కర్రీ. అది మై మ్యాటర్. డిన్నర్ కూడా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.